రాష్ట్రానికి వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలతో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. సిటీలోనూ పలుచోట్ల వాన పడింది. రాష్ట్రానికి వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరో 3 రోజుల్లో దక్షిణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ కర్ణాటక ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. అది ఏమో అరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి నిన్న సాయంత్రం అక్కడ ఉన్న లో ప్రెషర్ తోటి విలీనం అయిపోయింది. సో దీనివల్ల మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి కొంచెం తేమగాలు వచ్చి ఈరోజు మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన కూడా ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ మనకి నల్గొండ జిల్లాలో ఒక 9 సెంటీమీటర్ల రైన్ఫాల్ ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అయింది. ఈ దక్షిణ జిల్లాలే మనకి మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మనం ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నుంచి పరిస్థితి చూసుకున్నట్టయితే ఆల్రెడీ చెదురుమదురు క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఉంది. మనకి నల్గొండ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ 9 సెంటీమీటర్ల వర్షపాతం వరకు రికార్డ్ అవడం కూడా జరిగింది. ఇటు యాదాద్రి భువనగిరిలో కూడా 5-6 సెంటీమీటర్ల వరకు పడింది. సో ఈ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్షము, మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ ఈ రోజు పడే అవకాశం ఉంది.